ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా! అప్పుడప్పుడు ఈ నానుడి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం కదా! ఇప్పుడు ఈ నానుడిని మార్చుకోవాలి. దానిని ఒకే దెబ్బకు 3 పిట్టలు అని చదువుకోవాలి. ఈ నానుడు అలా మార్చింది మన ప్రధాని మోదీ. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది అనే అక్కసుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన మీద ఏకంగా 50% సుంకాలు విధించారు. ఇప్పుడు ఏకంగా 500%కి పెంచుతామని భయపెడుతున్నారు. తద్వారా రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేయాలని అమెరికా తన విధానాల పట్ల వస్తున్న వ్యతిరేకతను చల్లార్చడానికి ట్రంప్ ఇలాంటి పనికిమాలిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సిరియా, క్యూబా, ఇరాన్, వెనిజువెలా దేశాల మీద దాడులు మొదలుపెట్టారు. చమురు వ్యాపారం మీద ఆధిపత్యం కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద కన్స్యూమర్ మార్కెట్ అయిన భారత్ తన చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను మోదీ ఏకపక్షంగా తోసిపుచ్చారు. అమెరికా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ముందడుగు వేస్తున్నారు ప్రధాని మోదీ. అమెరికా తయారు చేసిన F-35, F-16, F-18, F-21 వంటి యుద్ధ విమానాలను కొనుగోలు చేసేది లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ యుద్ధ విమానాలను భారత్ వచ్చి తయారు చేస్తామని అమెరికా కంపెనీలో ఆఫర్ ఇచ్చినప్పటికీ మోదీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. చివరికి ఫ్రాన్స్ నుంచి రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయడానికి సిద్ధపడింది. ఇందులో ముఖ్యంగా రఫేల్ M అనే రకానికి చెందిన యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ద్వారా భారత్ అటు అమెరికాకు ఇటు చైనా ఏకకాలంలో స్పష్టమైన సమాధానం చెప్పింది. ఇప్పటికే మన ఆయుధ సామాగ్రి ఎలా పనిచేస్తుందో పాక్ దేశానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా అనుభవంలోకి వచ్చింది. వాస్తవానికి రాఫెల్ డీల్ విజయవంతం కావద్దని చైనా అనుకుంది. అయితే భారత అభ్యర్థన మేరకు ఫ్రాన్స్ తమ దేశంలో కాకుండా భారత్లో రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసింది. భవిష్యత్తు కాలంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఫ్రాన్స్ నిపుణులు వచ్చి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది.